ఏపీలో సాఫీగా సాగాల్సిన ఎన్నికలను అధికార పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మార్చేశారు. ఏకంగా ఆయుధాలతో ప్రత్యర్థులపై దాడులు చేయడం వారికే చెల్లింది. ఇక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయితే తమదే రాజ్యం అన్నట్లుగా వ్యవహరించి టీడీపీ, జనసేన, బీజేపీ ఏజెంట్లను కార్యకర్తలపై జులుం ప్రదర్శించారు. పోలింగ్ కు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. పైగా ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్ద ప్రలోభాలకు సైతం గురిచేశారు. అది అడ్డుకోబోయిన కూటమి నేతలపై ఇష్టారీతిన దాడులకు తెగబట్టారు. తమ అధికార మదంతో వ్యవహరించి ఎన్నో చోట్ల అధికార పార్టీకి చెందిన వారు తమ అధికార మదంతో వ్యవహరించి వైసీపీ గూండాలు అనే పేరు తెచ్చుకున్నారు. అయితే ఇలా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రలోభ పెట్టడం దాదాపు ప్రతి చోట కనిపించింది. తిరుపతిలో అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఏకంగా ఒక ఫ్లెక్సీనే ఏర్పాటు చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి ఓటు వేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమన అభియాన్ రెడ్డిని గెలిపించాలని సూచిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఏకంగా ఫ్లెక్సీలనే పెట్టారు. ఇలాంటి వైసీపీ నేతల రెచ్చగొట్టే చర్యల మూల్యంగానే ఎన్నో హింసాత్మక సంఘటనలు ఏపీ ఎన్నికల వేళ జరిగాయి. అంతేకాదు వైఎస్ జగన్ కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. ఓవైపు ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు అధికారంలోకి రావాలని సీఎం భారీ కుట్ర పన్నారు. మే 13న ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా సీఎం జగన్, మంత్రి విడుదల రజనీ పేరుతో ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ చాలా మంది ప్రజలకు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది తెరపైకి వచ్చింది. కొంతమంది ఆ ఫోన్ కాల్స్ ను రికార్డు కూడా చేసి ఆధారాలుగా చూపించారు. పోలీసుల ద్వారా ఈ వ్యవహారం ఎన్నికల కమిషన్ కు చేరింది. ముఖ్యంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఓటర్లు చాలా మంది ఈ ఫిర్యాదు చేశారు. జగన్, విడుదల రజనీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వైసీపీకి ఓటు వేయాలని ఐవీఆర్ఎస్ కాల్స్ లో వచ్చింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు దేవినేని ఉమా, పంచుమర్తి అనురాధ తదితరులు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు. సీఎం జగన్ సహా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజనీపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఐవీఆర్ఎస్ వాయిస్ ఉన్న పెన్ డ్రైవ్ ను కూడా ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతలు అందజేశారు. ఈసీ ఫిర్యాదు, సాక్ష్యాలు బలంగా ఉండటంతో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ రావడాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఈసీ ఆదేశాల మేరకు జగన్, విడుదల రజనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 249/24 కింద కేసు పెట్టారు. ఐపీసీ సెక్షన్ 171F, 171H, ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో 123, 126, 130 సెక్షన్ల కింద మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు కేసు. ఇక జూన్ 4 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే వందలాది కేసుల్లో తొలి కేసు ఇదే కాబోతుందనే ప్రచారం కూడా జోరందుకుంది.